హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, బెంగళూరులో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక తల్లి ప్రియుడి కోసం అని చెప్పేసి తన సొంత కూతుర్నే చంపేసింది. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తం కూడా వైరల్ అవుతుంది. అంటే ఇటువంటి మనం చూస్తూ ఉన్నాం, చాలా డిస్కస్ కూడా చేస్తాం. ఈ మధ్య కాలంలో చాలా జరిగాయి. మరి ఈ ఘటనలో ఏం జరిగింది, ఎందుకోసం చంపేసింది, ఏం చెప్తారు సార్? దీన్ని ఎలా చూస్తే ఈ మధ్య కాలంలో మనం ప్రియుడి కోసం బిడ్డలను చంపుతున్న తల్లుల కేసులు చాలా వస్తున్నాయి. ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా మనం కొన్ని కేసులు చెప్పుకున్నాం. అట్లాగే ఆ మధ్యనే కర్ణాటకలో ఒక తల్లి బిడ్డని 5 ఏళ్ల బిడ్డని తీసుకెళ్లిపోయి అక్కడ తుంగభద్ర డ్యామ్ ఉంటే ఆ నదిలో ఆమె పడేసింది, జారి పడిపోయిందని చాలా మందికి చెప్పింది. ఆ తర్వాత సీసీటీవీలో ఫుటేజ్ అవన్నీ చూస్తే ఈమె ఆ పాపని ఇసిరేసి చంపేసింది ప్రేమికుడి కోసం అనేది తెలిసింది. అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం, చాలా స్టోరీలు. అలాగా ఇది మళ్ళీ ఇప్పుడు కర్ణాటక బెంగళూరులో ఒక తల్లి తన 6 ఏళ్ల పాపని ప్రియుడి కోసం చంపేసిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం క్రియేట్ అయింది. ఇది ఎలా జరిగింది, ఈమె ఏం చేస్తుంది, వీళ్ళ ప్రియుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ భర్త ఎవరు, ఈమెకి ఎంతమంది పిల్లలు, ఎందుకు వీళ్ళు చంపాల్సి వచ్చింది, దాని తర్వాత పోలీసులు ఇప్పుడు పట్టుకోగలిగారా, ఆమె పరిస్థితి ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇతని పేరు, భర్త పేరు ప్రవీణ్ బసప్ప. ఈయనది దావణగిరి. ఈయన టీచరు ప్లస్ Cloud9 ఇంటర్నేషనల్ స్కూల్ అనే ఒక స్కూల్ కూడా ఆయన పెట్టాడు, నడుపుతున్నాడు. ఆయనకి 2007లో బెంగళూరులో ఉంటున్న అడ్వకేట్ ప్రియాంక అనే అమ్మాయితో పెళ్ళయింది. సో పెళ్ళైనాక వాళ్ళకి 2 ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు పెద్ద పాపకి 17 ఏళ్ల వయసు, చిన్న పాపకి 6 ఏళ్ల వయసు. అయితే ఆ మధ్య ఈ అమ్మాయి, వీళ్ళు దావణగిరిలోనే ఉండేవాళ్ళు. ఈమెకి ఒక ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీ 25 ఎకరాలు బెంగళూరు దగ్గర ఉంటే అది డిస్ప్యూట్లో ఉంటే ఈమె దానికోసం పదే బెంగళూరు రావడం మొదలైంది. ఆ క్రమంలో ఈమెకి కాలేజీలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళు తర్వాత కాలేజీ లవ్ విడిపోయారు. ఇప్పుడు అతను మళ్ళీ కలిశాడు, మోహన్ అతని పేరు. సో అతను ఇప్పుడు రియల్ ఎస్టేట్లో బాగానే సంపాదిస్తున్నాడు. అతను ఈమెకి హెల్ప్ చేయడం మొదలు పెట్టాడు ఇక్కడ. దాంతో వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ రీకిండిల్ అంటాం, మళ్ళీ ప్రేమ అనేది మొదలైంది. దాంతో అఫేర్ పెట్టుకున్నారు ఇద్దరు. పెట్టుకొని కాశీలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరు కలిసి దుబాయ్ వెళ్ళారు. అక్కడ ఒక రకమైన హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చారు. సో ఇలాగే ఇవన్నీ చేస్తుంటే భర్తకి అనుమానం వచ్చింది. భర్తకి తెలిసిపోయి ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, నువ్వు చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నావు, 40 దాటింది నీకు అని మందలించడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె నాకు నీతో ఉండడం ఇంట్రెస్ట్ లేదు, మనం విడిపోదామని ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టింది. దాంతో జనవరి 2026లో భర్తను వదిలేసింది. ఆమె భర్తను వదిలేసి విడాకు లేకపోతే 2 కూతుర్లని దూరం చేస్తాను నీకని బెదిరిస్తే ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని పెద్ద కూతురు ఆయన దగ్గర ఉండేట్టుగా, చిన్న కూతురు ఈమె దగ్గర ఉండేట్టుగా డివైడ్ అయింది. సో పెద్ద కూతురు ఆయన దగ్గర ఉంది. ఆ పాపకి ఇష్టం కూడా లేదు తల్లి అంటే, ఎందుకంటే ఇలా చేస్తుందని చెప్పి. పెద్ద పాప కాబట్టి 17 ఏళ్ళు కాబట్టి, చిన్న పాపకి అంత నాలెడ్జ్ లేదు. సో తల్లితో ఉంటానని చెప్పింది. తల్లి తీసుకొచ్చి వీళ్ళిద్దరు వైట్ ఫీల్డ్ దగ్గర ఈ లవర్ మోహన్ ఈమె కాపురం పెట్టారు. కాపురం పెట్టి నడుస్తుంది, 3 నెలలు అయింది. అయితే సడన్ గా ఇప్పుడు ఆ పాప చనిపోయింది. ఆ పాప ఎలా చనిపోయింది ఏంటి అనేది ఇప్పుడు 2 వెర్షన్లు ఉన్నాయి. ఒక వెర్షన్ ఏమో ఈ అమ్మాయి ఇంకా దొరకలేదు, యాక్చువల్గా ఎస్కేప్ అయిపోయింది అడ్వకేట్. అయితే అతను దొరికాడు. అతని వెర్షన్ ఏంటంటే ఈ పాపని మార్చి 24 జరిగి కూడా 3 నెలలు అయింది సంఘటన. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే నిన్ననే ఇది తేలింది అనమాట, హత్యగా జరిగిందేమో మార్చి 24న సంఘటన జరిగింది. మార్చి 24న చిన్న పాప బర్త్డే అనమాట. ఆ బర్త్డే రోజు వీళ్ళు పాపని తీసుకొచ్చి బిర్యానీ పెట్టారు, ఐస్ క్రీమ్ తినిపించారు. దాని తర్వాత కారులో ఏసీ ఆన్ చేసి, ఇంజన్ ఆన్ చేసి ఏసీ పెట్టి ఈ పాప పడుకుంది అనమాట. కారులో నిద్రపోతుంది. కారు అట్లాగే వదిలేసి వీళ్ళు పక్కన కాఫీ డేలో వెళ్ళి కాఫీ తాగి వచ్చారు. వచ్చిన తర్వాత కారు తీసుకొని ఇంటికి వచ్చారు. పాపను అలాగే నిద్రపోతుంటే తీసుకొని వెళ్ళి పడుకోబెట్టింది. మార్నింగ్ పాప లేవలేదు. చూస్తే పాపకి ఏమైంది, లేవలేదని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడ దగ్గరలో వైదేహి హాస్పిటల్ అని ఉంటే వైట్ ఫీల్డ్ వైదేహి హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్లు ఎగ్జామిన్ చేసి
పాప ఆల్రెడీ చనిపోయింది, బ్రాడ్ డెడ్ అంటారు, బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేశారు. సో ఎప్పుడైతే హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అన్నారో హాస్పిటల్ వాళ్ళు ఎమ్మెల్సీ కేసు అంటారు, మెడికల్ లీగల్ కేసు అనేది వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి ఇలాంటివి జరిగినప్పుడు. సో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, పోలీసులు వచ్చారు, ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేశారు. ఆ పోస్ట్ మార్టంలో అసిఫిక్షేషన్ అనే ఉంది, అంటే ఊపిరాడకి చనిపోయింది అనేది ఉంది. అందువల్ల వాళ్ళు సస్పీషియస్ డెత్గా వాళ్ళు నమోదు చేసుకున్నారు, వదిలిపెట్టేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా ఇచ్చేశారు, సస్పిషియస్ డెత్కి పెట్టుకొని వాళ్ళు పెద్దగా దీని మీద ఇంకా ఎంక్వైరీ అనేది పెద్దగా చేయలేదు, వదిలేశారు. వీళ్ళు చెప్పిన కథని నమ్మేసి వదిలేశారు. దాని తర్వాత ఈమె ఏం చేసింది, ఎప్పుడో మార్చి 24న పాప చనిపోతే ఏప్రిల్ 14న భర్తకి ఫోన్ చేసి చెప్పింది మన పాప చనిపోయింది అని చెప్పి. ఇవి వాట్సాప్లో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించింది. అతను అడిగాడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందా అని అడిగితే పంపించింది ఈమె. దాన్ని అతను ఏం చేశాడంటే వాళ్ళ సిస్టరు డాక్టర్ పూర్ణిమ అని లండన్లో పీడియాట్రిషియన్, ఎవరు ఈ భర్త ఉన్నాడు కదా ప్రవీణ్, వాళ్ళ సిస్టర్. అందుకని భర్త ఏంటంటే తనకు అది సరిగా అర్థం కాలేదని తన సిస్టర్కి పంపించాడు ఈ పోస్ట్ మార్టం రిపోర్టు అసలు ఏముంది, కాజ్ ఆఫ్ డెత్ ఏముందని చెప్పమని. ఆమె చూసి ఇది ఏదో ఊపిరాడకుండా చనిపోయినట్టుగా ఉంది, కొంతగా డౌట్ఫుల్గా ఉంది, ఇప్పుడు ఏదన్నా ఫుడ్ పాయిజనింగ్ అని ఈమె చెప్పిందంట ఎవరు భర్తకి. ఫుడ్ పాయిజన్ అయితే అది రాయలేదు, కాదు అసిఫిక్షేషన్ అని రాస్తున్నారు, అంటే సఫోకేషన్ వల్ల చనిపోయిందని. సఫోకేషన్ మరి కార్లో ఏసీ వల్ల కూడా చనిపోయిండొచ్చు అని కూడా ఈ మధ్య కార్లలో కూడా పిల్లలు తీసుకోలేక చనిపోతున్నారు, అలాగే ఏమన్నా జరిగిందని కూడా ఉంది. కానీ నాకెందుకు అనుమానంగా ఉందని ఆమె చెప్పిందంట. దాంతో ఇతనికి కూడా అనుమానంగా ఉంది, పాపని వీళ్ళిద్దరు కలిసి ఏమన్నా చేశారా, ఎందుకంటే అతనికి సొంత కూతురు కాదు కదా, లవర్ అనేవాడికి ఇది అడ్డులాగా అనిపిస్తుంది కదా, ఈమె ఒకటే కావాలనుకుంటాడు కానీ వాళ్ళ కూతుర్ని కూడా తాను చూసుకోవాలనుకోడు కదా. అందుకని వాళ్ళకి అతనికి అనుమానం ఉంది, పోయి అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. దాన్ని మళ్ళీ వీళ్ళు కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి పంపించారు ఆ కంప్లైంట్ తీసుకున్నాక వీళ్ళు మళ్ళీ దాన్ని విసరా ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. విసరా ఎఫ్ఎస్ఎల్లో అది క్లియర్గా ఫుడ్ పాయిజనింగ్ ఏమీ లేదు, అట్లాగే ఇది కారులో ఉన్న గ్యాస్ వల్ల కాదు, ఇది ఏదో సఫోకేషన్ వల్ల, అంటే దిండు అదిమి పట్టడం అలాంటి వాటి వల్ల చనిపోయింది అన్నట్టుగా వాళ్ళు విసరాలు చెప్పారు. దాంతో అతను పట్టుకున్నారు మోహన్ పట్టుకుంటే మోహన్ మొత్తం చెప్పేశాడు. వీళ్ళు ఎందుకు చంపేశారు అంటే క్లియర్గా చంపేశారని మోహన్ అంతకుముందే ఈ డౌట్లు వచ్చి మోహన్కి యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకున్నాడు అతను. కానీ వీళ్ళు పోలీసులు మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ చేయించారు, అతనికి 7 రోజులు కస్టడీ ఉంది. అయితే ఈమె తల్లి మాత్రం ఎస్కేప్ అయిపోయింది, ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఆమె అడ్వకేట్ కాబట్టి కొంత ముందు జాగ్రత్తలు తీసుకొని ఎస్కేప్ అయిపోయి మేబీ యాంటిసిపేటరీ బెయిల్కి ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు ఎందుకు చంపేశారంటే ఇతను బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, రియల్ ఎస్టేట్ 1000 కోట్ల వ్యాపారం, ఈ 25 ఎకరాలు వీళ్ళది ఉంది, అది కూడా వీళ్ళకి అయ్యే అవకాశం ఉంది. సో కొత్తగా మనం లైఫ్ని స్టార్ట్ చేద్దాము, మనమే బిడ్డని కందాము ఐవీఎఫ్ ద్వారా అనేది వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ బిడ్డ ఎందుకు మనకు, ఎవడికో వాడికి పుట్టిన బిడ్డన నేను ఎందుకు పెంచాలి అనే విధంగా ఇతను మాట్లాడడం మొదలుపెట్టాడు. దాంతో తల్లి కూడా కన్విన్స్ అయింది, మన ఇద్దరికి బిడ్డ పుడితే బాగుంటుంది, ఈ బిడ్డను మనం ఎందుకు భరించాలి అని ఆమె కూడా అనుకొని కనీసం ఆమె తిప్పంపించేసి ఉండొచ్చు. మరి ఆమె ఏమనుకున్నదో, తిప్పంపిస్తే భర్త ఒప్పుకోవడానుకునిందా, భర్తకి ఏం చెప్పలేదు. కనీసం ఆమె నాకు వద్దు బిడ్డ, నువ్వు తీసుకెళ్తావా లేదని అడుగున్నా అదొక పద్ధతి, కానీ అదేమి చేయలేదు. దానికంటే కూడా చంపేద్దామని డిసైడ్ అయ్యారు, ఒక ప్లాన్ వేసుకున్నారు. ఈమె అడ్వకేట్ కాబట్టి పోలీసులకు దొరకకుండా చేయడానికి ఒక ప్లాన్ వేసుకుని బర్త్డే రోజు ఇవన్నీ పెట్టి కావాలనే కారులో అట్లా పెట్టి, అంటే రేపొద్దున పోస్ట్ మార్టంలో వస్తున్నా కూడా కారులో అమ్మాయి ఊపిరాడికి చనిపోయింది అని చెప్పడం కోసం అలాగా పెట్టి, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అలాగా పోలీసుల్ని పక్కదారి పట్టించడం కోసం అడ్వకేట్ కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకుని ఆ కారులో అలాగా పెట్టేసి కాఫీ తాగేసి వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి పెట్టాను, ఇంట్లో చనిపోయిందని చెప్పింది. అంటే వీళ్ళు కారులో ఏం పెట్టలేదు, ఏం లేదు, కారులో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఎలిబి కూడా కాపీ డేలో రికార్డ్ అవుతాయి కదా, ఇవన్నీ వీళ్ళు ప్లాన్డ్ గా చేసింది. ఈమె అడ్వకేట్ కాబట్టి కొంత పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్లాన్డ్ గా కారులో పెట్టేసి కాపీ డేలో మేము వచ్చామనేది కాపీ డేలో విజువల్స్ ఉన్నాయి, అట్లాగే బిడ్డను తీసుకెళ్లిన విజువల్స్, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి
ఇంట్లో దిండుతో అది ఆ, చిన్న బిడ్డ కదా ఏముంది కాసేపు ఉంటే దిండుతో పట్టుకుంటే చనిపోతుంది అలా చంపేశారు. చంపేసి ఇప్పుడు అర్ధరాత్రి చంపేసి తెల్లారి వరకు వెయిట్ చేసి తెల్లారితో, ఎందుకంటే కారులో చనిపోయిందేమో, కారులోనే చనిపోయిందేమో అన్న దీనికి క్రియేట్ చేయడం కోసం చేశారు. సో ఇవన్నీ అయితే ఇప్పుడు బయటకు వచ్చాయి. ఖచ్చితంగా పోలీసులు కేసు పెట్టాడు. భర్త కూడా వదిలిపెట్టాను, నేను ఆమెకు శిక్ష పడే వరకు నేను పోరాడతానని ఆమె చెప్తున్నాడు. అట్లాగే పెద్ద కూతురు కూడా చాలా కోపంగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ పాప మీద కూడా ఒక ట్రామా లాగా పడింది. ఆల్రెడీ తల్లిదండ్రులు విడిపోవడం, ఇప్పుడు చెల్లెలు చనిపోవడం, తల్లి జైలుకి వెళ్ళడం, ఇదంతా కూడా ఆ పాప కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. పెద్ద పాప కూడా. తండ్రి మాత్రం గట్టిగా నేను ఆమెకు శిక్ష పడే వరకు పోరాడతానని చెప్తున్నాడు. పోలీసులు దీన్ని ఏ స్థాయి వరకు తీసుకెళ్తారు, ఎందుకంటే ఈ గతంలో కూడా ఇలాంటి కేసులు జరుగుతున్నాయి. ఈ మధ్య ఎక్కువగా బెంగళూరులో ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో నుంచి క్రైమ్ విపరీతంగా పెరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఐటీ ఇండస్ట్రీ రావడం, వేరే వేరే రాష్ట్రాల నుంచి అక్కడ రావడం, అక్కడ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ మధ్యలో క్రైమ్స్ ఎక్కువ ఉంటున్నాయి. మనం కూడా 4-5 కేసులు చెప్పుకున్నాం. సో ఇది లేటెస్ట్ కేసు అనమాట. ఇది ఆమెని ఎప్పుడు పట్టుకుంటారు, ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి.